ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం? ఎవరి కోసం ప్రచారం? ఏం చేసినవని ప్రచారం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిండ్రా? పసుపు రైతుల కన్నీళ్లు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వం మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి. అక్కడ వాళ్ళని బయటికి తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ పి ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు. ఆయనకి ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ను తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. రెండు, ఇంకోటి ఏముంటుంది? పాలిటిక్స్. ఇక తెల్లారులేస్తే పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్కు పోయింది. నిజామాబాద్ అంట, కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట. మూడోది పర్సెంటేజ్. ఏంది పర్సెంటేజ్? మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తున్నారు, అక్కకి ఫలాన్ చోటకు పోతే గడ పర్సెంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని. సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మనోళ్ళు చాలామంది. మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు. కొంతమంది హుషారు ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారట పర్సెంటేజ్ ఇచ్చి. మరి ఆలోచన చేసుకోండి ఒక్కసారి. సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి. పర్సెంటేజ్ తీసుకోవాలి, లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి, ప్రజాపాలన మాత్రం లేదు, వాళ్ళు చెప్పింది మాత్రం లేదు. అందుకే నేను అంటున్నా, ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది. ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే. ఏం చేస్తుండే ఇక్కడ మీరు అందరు తెలుసు, పత్రికా మిత్రులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది. కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో, ఇగో మేము 2500 ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు. ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతు గోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా దారుణంగా మిర్చి రైతులు మరి బాధలో ఉన్నారు. ఇదే మహబూబాబాద్ జిల్లాలో మరి బాలకిషన్ అనేటటువంటి ఒక యువ రైతు, జస్ట్ 34 ఇయర్స్, 34 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆయన తులసియా తండల కురివి మండలంలో చనిపోయింది. ఇప్పుడు అదే కురివి మండలం నుంచి నేను వచ్చిన. ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు రైతు భరోసా వేసినామన్నారు, నిజంగా ఎవరికి వస్తలేదు వాస్తవానికి. అది మీకు ఎవరైనా మీ నాయకులు చెప్తున్నారో చెప్తలేదో మాకు తెలియదు, మేము చెప్తా ఉన్నాం, వస్తలేదు. రెండవది, రైతు రుణమాఫీ చేసినామంటారు, ఎవరికి రాలేదు. పైగా ఇది మహబూబాబాద్లో ట్రైబల్ జిల్లాలో ఏం జరుగుతుందంటే, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యవసాయంలో ఉంటారు. అంతకుముందు కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చారు. రైతు బీమా ఏంగానే అప్పటి వరకు 2 ఎకరాలు ఒకటే పెద్ద ఆయన పేరు మీద ఉంటుండే, బీమా వస్తుంది కదా అని ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే 4 పేరు మీద కూడా కుటుంబ సభ్యులందరూ చేసుకున్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ. 4 పేరు మీద భూమి వేసుకున్నారు. భూమి వేసుకున్నాక ఏమైంది? ఈయన అధికారంలోకి రాకముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, మీరు ఓన్లీ బ్యాంకులకు లోన్లు తెచ్చుకోండి, మనిషికి 2 లక్షలు, మేము 9 డిసెంబర్ అధికారంలోకి వస్తాం, 9 డిసెంబర్ మీకు లోన్ వేవర్ చేస్తామని చెప్పిండు. చెప్తే పాపం అమాయకపు గిరిజనులు దారుణంగా మోసపోయి ప్రతి ఇంటికి ఇవాళ 8 నుంచి 10 లక్షల అప్పు ఉన్నది. ఏది రుణమాఫీ? దయచేసి రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. ఇవాళ నా యువ రైతు చచ్చిపోయిందంటే ఊరికే చచ్చిపోలే, ఈ కష్టాలు దయచేసి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నా. ఇక బోనస్ కాదు, అది బోగస్ అనాలి దాన్ని, బోగస్. ఎందుకోసం అంటే సన్నవాటి